హలో ఎవ్రీవన్. ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే పోచమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్తున్నాము. నేను, చెల్లి, మా ఆయాను, ఇంకా మా తమ్ముడు వెళ్తున్నాము. నిన్న ఒక పోచమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళాము. ఈరోజు ఒక పోచమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్తున్నాము. ఇంకా ఈ టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత మైసమ్మ తల్లి టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. అక్కడ కూడా బోనం జేయడము, తర్వాత ఓడిబియ్యం పోయడము అవన్నీ ఉంటాయి. సో, ఫస్టయితే ఇక్కడ విలేజ్‌లో ఉన్న టెంపుల్స్‌కి వెళ్ళి, అక్కడ కొబ్బరికాయలు కొట్టేసొచ్చిన తర్వాత అక్కడికి వెళ్దామనేసి మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ నాకైతే నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అయితే గుర్తుకు వస్తాయి. అన్నయ్యలకు, నాకు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళకైతే ఎక్కువ మెమోరీస్ ఉన్నాయి. చెల్లికి లాస్ట్ తమ్మునికి వాళ్ళు చిన్నప్పుడే మేము హైదరాబాద్‌కి వెళ్ళిపోయాం కాబట్టి వాళ్ళకు అంత ఏం తెలియదిక్కడ. మాకైతే చాలా మెమోరీస్ ఉన్నాయండి. ఎంత బాగా అనిపిస్తుందో ఎక్కడ చూసినా కానీ మేమేం చేశామనేది మేమిట్లా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడైతే ఆహ్, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేదు. అంటే బిజీ వల్ల అందరం ఉన్నాం కాబట్టి, ఇంకా ఎక్కువ టైమ్ అయితే స్పెండ్ చేయడానికి లేదు. ఇప్పుడు వెళ్తున్నాం కదా! ఈ ప్లేస్‌లోనైతే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయండి. నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ. నాకైతే ఈ ప్లేస్‌ని చూడగానే ఒక్కసారి మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా చేశాము, ఏ ప్లేస్‌లో ఎట్లా ఉన్నాము అంటే మా స్కూల్ కూడా ఇక్కడే అనమాట. సో, స్కూల్‌లో చదువుకొని మేము టేబుల్స్ ఎక్కడ చదివాము అదంతా ఇక్కడేనండి. ఎక్కడెక్కడ ఏమేమి చేశామనేది నాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంకా మా చెల్లికి చెప్తున్నాననమాట. అవన్నీ కూడా నేను కంప్లీట్‌గా వీడియో తీద్దామనుకున్నాను. కాకపోతే లేట్ అయితే మళ్ళీ మాకు ఇంకా వెళ్ళడం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గానైతే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలి. ఎందుకంటే మేము ఇంకా మైసమ్మ తల్లి టెంపుల్‌కి గూడా వెళ్ళాలి కాబట్టి, అక్కడ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడ కూడా ఓడిబియ్యం పోయడము, తర్వాత బోనం చేయడము అవన్నీ ప్రాసెస్ ఉంటాయి. సో, ఇక్కడ లేట్ చేస్తే అక్కడ మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి, ఇంకా తొందరగా వెళ్ళాలి అని వెళ్తున్నామనమాట.